టీచర్, అరే ప్రశాంత్, హోంవర్క్ ఎందుకు చేయలేదు? ప్రశాంత్, నిన్న రాత్రి పుస్తకం తీసిన వెంటనే కరెంటు పోయింది టీచర్. టీచర్, పోనీ కరెంట్ వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు? ప్రశాంత్, మళ్ళీ పుస్తకం తీస్తే కరెంటు పోతుందనే భయంతో తీయలేదు టీచర్. నేను మొన్న హైదరాబాద్లో ఒక పెళ్ళికి వెళ్ళాను. అతిథి మర్యాదలు అమోఘం. భోజనాలు అయ్యాక ఖరీదైన ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ ఇచ్చే ముందు ఒక అతను సాంప్రదాయంగా నుదుటిపై తిలకం పెడుతున్నాడు. నాకు చాలా సంతోషం వేసి అతను మెచ్చుకుంటే నవ్వి ఊరుకున్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఐస్ క్రీమ్ కోసం రెండోసారి వస్తే గుర్తుపట్టడానికి తిలకం పెడుతున్నాడని. ఫోన్లో సీరియస్గా చూస్తున్న భార్యతో, ఏంటో గూగుల్లో అంత సీరియస్గా ఏం వెతుకుతున్నావు? భార్య, పొద్దున మేడ మీద ఆరేసిన చీర గాలికి ఎగిరిపోయింది. గూగుల్లో ఏది ఎతికినా దొరుకుతుందని మీరేగా అన్నారు, అందుకే వెతుకుతున్నా. మేనేజర్, ఏంటి రాజు ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నావు? రాజు, నా గర్ల్ ఫ్రెండ్ని కాలేజీలో డ్రాప్ చేసి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది సార్. మేనేజర్, రేపటి నుంచి టైంకి వస్తేరా, లేకపోతే జాబ్ మానేయి. రాజు, సరే సార్, రేపటి నుంచి మీ అమ్మాయిని మీరే డ్రాప్ చేసుకోండి. గోపి, సార్ ఈ నగలు తీసుకొని డబ్బులు ఇవ్వండి. షావుకారు, ఇవి గిల్ట్ నగలయ్యా, ఎవరో కొనరు. గోపి, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ వారం రాశిఫలాల్లో నేను పట్టిందల్లా బంగారం అవుతుందని ఉంది. ఈ పాటికి అవి బంగారాలుగా మారిపోయి ఉంటాయి. మీరే అబద్ధం చెప్పి నగలుగా చేయాలని చూస్తున్నారు.